గోదావరికని విఠల్ నగర్లోని విఠల్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంటా సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు జేవి రాజు పాల్గొని శ్రీకృష్ణునికి పూజలు జరిపించారు. అనంతరం బుట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించగా గంటా సత్యనారాయణ, జేవి రాజు చిన్నారులతో కలిసి ఉత్సాహంగా బుట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మం కోసం నిలబడ్డ శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని యువత సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. అయినప్పటికీ కూడా విఠల్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద మరి అమ్మవారి పూజలు కానీ, గణపతి పూజలు కానీ, శ్రీకృష్ణ అష్టమి పూజలు కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మా చిన్ననాటి నుంచి కూడా చేస్తుండ్రు. మళ్ళా ఇప్పుడు కొత్త తరం వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తుండ్రు. ఇది జయప్రదము. రోజు రోజుకు ప్రతి సంవత్సరానికి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రకృతి అందరినీ కూడా చల్లగా కాపాడాలని, సింగరేణి కార్మికులు కూడా చల్లగా ఉండాలని, అందరు కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అందరికీ విద్య రావాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు బాగుండాలని ఆ భగవంతుని కృష్ణుని మరి ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, తల్లులు, అన్న దమ్ములు, పిల్లలు అందరు కూడా మరి శ్రీకృష్ణ అష్టమిని ఇలా చేయడం, మరి ఘనంగా రామగుండం నియోజకవర్గంలో 34వ వార్డులో వీళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంటది. మళ్ళా ఇప్పుడు రాబోయేటువంటి గణపతిని కూడా బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమానికి ముందుకు పోతారు. వీళ్ళందరూ కూడా మరి ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ను గంటా సత్యనారాయణ రెడ్డిని, ఈ ప్రాంత నివాసిని, ఈ గోదావరికని పట్టణ నివాసులకు అందరికీ కూడా కృష్ణ భగవానుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం స్థానిక 34వ డివిజన్లో విఠల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ మరొక్కసారి ఈ ప్రాంతంలో గతంలో గోదావరికని ప్రాంతంలోనే తలమానికంగా ఉన్నటువంటి విఠల్ యూత్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక ఆదర్శవంతమైన యూత్గా పేరు తెచ్చుకున్న యూత్ ఇవాళ మా సెకండ్ జనరేషన్ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తూ పిల్లలు ఎవరికి వారు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ సాయంత్రం పూట ఒక రిక్రియేషన్, అదేవిధంగా ఒక సాంస్కృతం, అదేవిధంగా ఒక ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజానికి తమదైన మెసేజ్ని, సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా మంచిగా గొప్పగా కార్యక్రమాలు చేసుకోవడానికి మేమందరం ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేస్తూ తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక మంచి యూత్గా పేరు తెచ్చుకోవడంలో మేమందరం మార్గదర్శకులుగా, అదేవిధంగా ఈ ఉత్సాహాన్ని మా పిల్లలు, మా యూత్ అంతా కడదాకా నిలబెట్టుకోవాలని. ఈ కార్యక్రమంలో శ్రీను, వాసు, రవి, విఠల్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గోదావరికని గణేష్ నగర్ కు కూడా పిల్లలు కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి పిల్లలందరూ ఉట్టి కొడుతూ సంబరంగా గడిపారు.